చాలామంది ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళని అడుగుదాం మనము, రండి. సో హాయ్ గైస్. హాయ్. క్యాపిటల్ గురించి మాట్లాడండి. వాట్ ఈజ్ యువర్ వ్యూ ఆన్ దాట్? క్యాపిటల్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు క్యాపిటల్లో బిల్డ్ చేశారు, మనకంటూ ఒక క్యాపిటల్ తెచ్చారు అమరావతి అనేది. దాంట్లో కన్స్ట్రక్షన్ సగం లాగినాయి. ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అవే రీకన్స్ట్రక్ట్ చేస్తారనుకున్నాం, కానీ ఆ రీకన్స్ట్రక్షన్ అనేది ఆపేశారు. మళ్ళీ ఈసారి సిబిఎన్ వస్తే, టీడీపీ పార్టీ వస్తే కన్స్ట్రక్షన్ మళ్ళీ జరుగుతుందని కోరుకుంటున్నాం. ఓకే. సో వాట్ ఈజ్ యువర్ రివ్యూ? అంటే ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఎలా ఉంది, ఏం చేంజెస్ చూడాలనుకుంటున్నారు? అంటే ఏపీ పరంగా కాదు కానీ బేసిక్గా మా యూత్ అంటే స్టూడెంట్స్కి అయితే ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇప్పుడు మాకు మా ఇయర్లీ 20,000 పడుతుంది. 20,000 హాస్టల్ ఫీజు. అది ఇప్పటికీ మా కేవలం వన్ టైం ఒకసారి పడింది సార్. 3 ఇయర్స్కి ఒకసారి. 3 ఇయర్స్కి ఒకసారి. అది రావట్లేదు. అంటే మదర్ అకౌంట్లో పడడం వల్ల ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్స్ కానీ వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడు కానీ వాడేసుకుంటారు. కానీ కాలేజ్ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి కట్టమంటే అది వాళ్ళ డ్యూటీ, కానీ కావాల్సినప్పుడు ఇంట్లో ఉండవు కదా. అలాగే మా మదర్ అకౌంట్లో కాకుండా డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో పడితే వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారు పడిందా లేదా అని, వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. అలా వస్తే మళ్ళీ రోడ్స్ కూడా జర్నీ చేసేటప్పుడు చాలామంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోడ్స్ వల్లే కదా, లేదా రోడ్ షార్ట్గా ఉండడం వల్ల కానీ గుంటలు పడిపోవడం వల్ల కానీ. వీటిని ఇంకొంచెం డెవలప్మెంట్, ఎందుకంటే ప్రతి ఊర్లో హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇంకా కొంచెం డెవలప్మెంట్ రోడ్స్ బాగుంటాం కానీ ఉంటే స్టూడెంట్స్ కూడా కొంచెం పీస్ఫుల్గా కొంచెం ఎగ్జైట్మెంట్తో ఇంకా ఉంటారు. డెవలప్మెంట్ ఇదే కదా కోరుకునేది ఏ స్టూడెంట్స్ అయినా కానీ. ఓకే, థ్యాంక్ యూ అండి.